ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం. 2 వారాలకు కూడా కాలేదు కదా మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 15 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన 80 ఏళ్ల పెద్ద మనిషి సాయిరెడ్డి స్వయంగా సూసైడ్ నోట్ రాసింది. ఎవరి మీద రాసిండండి? మీ కుటుంబం మీద, మీ సోదరుల మీద రాసి చచ్చిపోయాడు ఆయన. నిజం కాదా ఇది? పరామర్శకు పోవడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయట నుంచి పోయేటువంటి వాళ్లను గ్రామంలోకి రాకుండా కట్టడి చేసి ఒక మనిషిని కూడా ఊర్లోకి ఎంటర్ కాకుండా చేసినటువంటి మీరు, మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము పాలమూరులో వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? కొండారెడ్డిపల్లికి మాత్రం ప్రజాస్వామ్యం వర్తించదా? నేను చదువుకునేటప్పుడు ఊళ్ళో పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే, వలసలు పోతుండే, అవి మార్చనికే నేను వచ్చాను. మీరు మార్చేదేంటండి? వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం. దానికి మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి, ఎంత పెంచుతారో పెంచండి. ఇప్పుడు వచ్చి మీరేదో వలసల్ని ఆపుతా, వలసలు ఇప్పుడు లేవు. భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి. పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది. ఉన్న పాలమూరు పచ్చదనాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని. మళ్ళీ ఎడారి చేయొద్దంటున్నాం, మళ్ళీ వలసలు పోయే పని చేయొద్దంటున్నాం. అయినా మీరు చదువుకునేటప్పుడు